హలో ఫ్రెండ్స్ అండ్ ట్రేడర్స్. సో ఈరోజు మంచి రోజు, మనకి మంచి ఫాల్ కనబడింది అండ్ మనం అనుకున్నట్టే 23,000 లెవెల్ వరకు నియర్లీ ఒక 100 పాయింట్స్ తప్పించి ఒక బఫర్లాగా అనుకోవచ్చు. 23,000 వరకు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది అండ్ మనం ప్రీవియస్ ట్రేడింగ్ ఛానల్లో కూడా డిస్కస్ చేసినట్టు మంచి ఫాల్ ఇది. ఎగ్జాక్ట్లీ 23,300 దగ్గర నుంచి. సో మంచి ఫాల్ ఇది వితౌట్ ఎనీ నాన్ స్టాప్, ఎలాంటి వోల్టాలిటీ ఆర్ స్ట్రాంగ్ రివర్సల్స్ లేకుండానే ఇది ఒక మంచి ట్రెండ్ లైన్ నుంచే ఫాల్ జరిగింది. మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు సో నేను 23,000 వరకు ఫాల్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఒక మంచి ట్రెండ్ లైన్ అండ్ చార్ట్ కూడా చూపించాను. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇది ఫాలో అయ్యి వాళ్ళు గ్యాప్ డౌన్లో కూడా ప్రాఫిట్స్ తీసుకుంటూ అండ్ ఈ డే ట్రేడింగ్ సెషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచి ప్రాఫిట్ బుకింగ్ కనబడింది. మోస్ట్ ఆఫ్ ద టెలిగ్రామ్ ఛానల్, ఫ్రీ ఛానల్లో జాయిన్ అయిన వారికి ప్లస్ మన ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన వారికి ఇంకా క్యాపిటల్ సేవింగ్ ప్లస్ మంచి రిటర్న్ దొరికింది. ఈ జస్ట్ విత్ ఇన్ 2 డేస్లోనే నియర్లీ 100 పాయింట్స్ సింగిల్ సెషన్స్లోనే. సో నిన్న మీరు చూసుకోవచ్చు ఈ సింగిల్ సెషన్లో అంత ఈజీగా ఎలా ప్రాఫిట్స్ వస్తాయని. సో మనకున్న ఐడియాలజీ ప్రకారం మంచి సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఇది ఒక్కటే మ్యాచ్ అవుతే సరిపోదు కదా, ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి మరి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చే అంత కెపాసిటీ ఉంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది మన ఛానల్కి. సో మంచి మంచి ట్రేడర్స్ ఎక్సిట్, స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఇవన్నీ ఫిక్స్ చేసి మంచి ప్రాఫిట్ బుకింగ్ కనబడింది ఈ ప్రీవియస్ 2 డేస్లోనే. సో మిగతా 3 డేస్ మీరు లాస్ అయినా కానీ ఈ 2 డేస్లో మిగతా లాసెస్ అన్ని కవర్ అయ్యాయి. సో అంత స్ట్రాంగ్గా ఉన్నామంటే సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంత డెవలప్మెంట్ అండ్ మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత మంచి ట్రేడ్ ప్లాన్స్ తీసుకోవాలి అండ్ ఇలా అనాలిసిస్ చేయాలి అని. సో స్లోగా కొంతమందికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. చిన్న స్టాప్ లాసెస్ తీసుకోవడానికి అస్సలు వెనుకాడద్దు. ఖచ్చితంగా స్టాప్ లాసెస్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి మంచి మూవ్స్, పెద్ద పెద్ద ట్రెండ్ లైన్స్ కానీ, పెద్ద ట్రెండ్ మూమెంట్స్ కానీ, డౌన్ ట్రెండ్స్ కానీ, అప్ ట్రెండ్స్ కానీ మంచిగా అది ప్రాఫిటబుల్గా ఓవరాల్గా మంచి ప్లాన్స్ ఉంటే ఈజీగా మనం లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండొచ్చు ఈజీగా. కానీ మనకి స్టాప్ లాసెస్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రాఫిట్ బుకింగ్ కంటే. సో మన ఎయిమ్ వచ్చేసి స్టాప్ లాసెస్ మాత్రమే. క్యాపిటల్ సేవింగ్, స్టాప్ లాసెస్ ప్లస్ మనకి డైరెక్షనల్గా మూవ్స్ ఉంటే వాటిని ఈజీగా క్యాప్చర్ చేసుకోవాలి. 100 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. సో సింగిల్ క్యాండిల్లో ఈరోజు సింగిల్ సెషన్స్లో అంటే ఒక సింగిల్ ట్రేడ్లో మనం 100 పాయింట్స్ క్యాప్చర్ చేయలేదు, కానీ 60 పాయింట్స్ మ్యాక్సిమం ట్రేడ్ ఈరోజు, మ్యాక్సిమం గెయిన్ సింగిల్ ట్రేడ్లో. అండ్ ఇంకొక ట్రేడ్లో 45 పాయింట్స్ గెయిన్, ఎందుకంటే మార్కెట్ కొన్నిసార్లు రివర్సల్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్స్ ప్రకారం 23,300 బిలో వెళ్తే మార్కెట్ ఇంకా ఫాల్ జరగచ్చు అనుకున్నాం. అండ్ ప్రీవియస్గా నేను డిస్కస్ చేసినట్టు 23,400 దగ్గర నుంచి ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఈ రోజుతో మన ట్రేడ్ ప్లాన్స్ చూద్దాం. మార్నింగ్ నుంచి అసలు టైం టు టైం మన మార్కెట్లో ఏం జరిగిందో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చార్ట్, 24,000 పైన సో నిఫ్టీ ఓపెన్ అయింది. నియర్లీ 200 పాయింట్స్ గ్యాప్ డౌన్. ఇది 23,640 దగ్గర, 650 దగ్గర నిన్నటి మార్కెట్ క్లోజింగ్ జరిగింది. అక్కడ నుంచి 23,480 నియర్లీ 480 దగ్గర నుంచి ఒక మంచి గ్యాప్ డౌన్ తీసుకుంది. సో 480 to 650 నియర్లీ ఒక 150 పాయింట్స్. ఇది 150 పాయింట్స్ 200 పాయింట్స్ అనుకోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ బఫర్ కనబడింది. మనకి వోల్టాలిటీ ఉంటుంది ఇక్కడ స్ట్రాంగ్గా. మీరు ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే నీట్ ఉంటుంది ఈజీగా. సో మీరు ఇక్కడ వోల్టాలిటీ చూసుకోవచ్చు, చాలామందిని ఇక్కడనే ట్రాప్ చేసింది. సో ఇక్కడ 5 మినిట్స్ కానీ 1 మినిట్ క్యాండిల్ బ్రేక్అవుట్స్ కానీ, సో ఇక్కడ ఫేక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ క్యాండిల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేసి ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చింది రివర్సల్కి. సో ఇక్కడ ఇంకా హోప్స్ బిల్డప్ అయ్యాయి రికవరీ కోసం. సో అక్కడ కూడా చాలామంది కాల్ని బై చేసిన వారిని ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో బేసిక్ లెవెల్ ఏంటంటే ఇక్కడ మనం అనాలిసిస్ చేసింది ఏంటంటే మెయిన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి, ప్లస్ మనం ప్రైస్ యాక్షన్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని. సో స్టార్టింగ్ మార్కెట్లో నేనేం చెప్పానంటే సో 23,400 బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకు ఫర్దర్గా 23,300 వరకు చూసుకోవచ్చు మార్కెట్లో. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇక్కడ మినిమం ఒక 60 పాయింట్స్ మంచి పాయింట్స్ బుక్ చేసాం. అండ్ ఇక్కడ బుకింగ్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిఫ్టీ ట్రయల్ చేసింది, మళ్ళీ ఒక టైప్ ఆఫ్ రివర్సల్ కనబడింది. అండ్ ఈ రివర్సల్ నుంచి మనం
ఇందులో ఒక చిన్న ట్రేడ్ తీసాం. సో అందులో ఒక 5 పాయింట్స్ స్టాప్ లాసెస్, ఒక న్యూట్రల్ స్టాప్ లాస్ తీసుకొని న్యూట్రల్ అడ్జస్ట్ చేస్తూ స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేస్తూ మంచి లాస్ కూడా తీసుకున్నాం 5 పాయింట్స్. కానీ ఇక్కడ 60 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మన ట్రేడ్ ఛానల్లో, మీరు ప్రీమియం ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఫ్రీ ఛానల్లో చూసినా కానీ మీకు అర్థమవుతుంది ఈజీగా. అండ్ ఇక్కడ నుంచి నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది 23,300 దగ్గర. సో మార్నింగ్ స్టార్టింగ్ ఏమైందంటే, సో మెయిన్లీ రెసిస్టెన్స్ లెవెల్ 23,500, 23,400 ఇక్కడ ఫామ్ అయింది స్ట్రాంగ్గా. ఇక్కడ ఫార్మేషన్ తర్వాత నిఫ్టీ ఎలాగైనా ఇది బ్రేక్ డౌన్ తీసుకున్నాక ఫాల్ కనబడింది. సో ఇక్కడ వరకు మార్కెట్ ఎండ్. సో కొంచెం వెయిట్ చేస్తే బెటర్ అనుకున్నాం. సో వెయిట్ చేసాం. మార్కెట్ 23,400 వరకు వెళ్ళింది. ఇందులో ఇక్కడ రివర్సల్ అనుకున్నాం, ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఒక మంచి ఫెయిల్యూర్ కనబడింది. ఒక 5 పాయింట్స్ స్టాప్ లాసెస్ ట్రైలింగ్ చేస్తూ ఎక్సిట్ అయ్యాం. సో ఇక్కడ రియాక్షన్, ఇక్కడ కూడా మంచి ఫార్మేషన్ మిస్ అయింది. ఈ క్యాండిల్లో కూడా మనకి ఈజీగా ప్రాఫిట్స్ దొరుకుతాయి. అండ్ మంచి రియాక్షన్ తీసుకుంది, ఫాల్ కనబడింది. 23,300 బిలో కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది ఫాస్ట్గా. సింగిల్ క్యాండిల్ బ్రేక్ డౌన్ తర్వాత చిన్న టెస్టింగ్ జరిగింది ఇక్కడ. ఈ టెస్టింగ్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ని ట్రాప్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ ఫాల్ కనబడింది. సో ఇంత ఈజీ మార్కెట్ మళ్ళీ దొరకదు మోస్ట్లీ, ఎందుకంటే 400 పాయింట్స్ 500 పాయింట్స్ ఇది ఒక మంచి సెషన్ కాబట్టి 500 to 100 వరకు ఈజీగా 400 పాయింట్స్ సెషన్ ఇది. మంచి ఫాల్ ఇది 400 పాయింట్స్. సో ఇందులో క్యాప్చర్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ వచ్చే ఏదైనా వోల్టాలిటీతో మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏదైనా లాసెస్ చిన్న ఉన్నా అని సెట్ ఆఫ్ అవుతాయి ఈజీగా. సో 300 బ్రేక్ డౌన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ఫాల్. సో 200 వరకు. అండ్ లాస్ట్ సపోర్ట్ వచ్చేసి 23,000 దగ్గర ఉంది. అండ్ మిగతాదంతా రెసిస్టెన్స్ ఫార్మేషన్ కిందకి వచ్చింది. సో 400 రెసిస్టెన్స్, 300 రెసిస్టెన్స్ అయింది. నెక్స్ట్ 200 దగ్గర కొంచెం స్ట్రగుల్ అయింది రెసిస్టెన్స్ లెవెల్స్లో. సో ఇది ఒక డిసైడింగ్ జోన్ లాగా కనబడింది. పెయిన్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మేషన్స్ మాత్రం 23,300 దగ్గర ఉంది, 23,400 దగ్గర ఉంది. సో అందుకే నిఫ్టీ కొంచెం ఈ 23,200 వచ్చినాక కొంచెం స్ట్రగుల్ అయింది. ఫాల్ జరిగింది 23,100 వరకు. కానీ మళ్ళీ కొంచెం సపోర్ట్ బిల్డప్ అనేది స్టార్ట్ అయింది 24,000 దగ్గర. కొంచెం సపోర్ట్ అనేది బిల్డప్ అవ్వడం వల్ల నిఫ్టీ రివర్సల్ తీసింది 23,100 దగ్గర. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 23,000 వస్తుంది, ఇంకా ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంది ఫ్రైడే రోజు అని. కానీ ఇక్కడ ట్రాప్ చేసింది మోస్ట్లీ 2 PM క్యాండిల్లో. సో మోస్ట్లీ ఇక్కడ చాలామంది బై చేసి ఉంటారు ఈ కాల్స్లో కానీ. సో వాళ్ళని ట్రాప్ చేసి తీసుకువెళ్ళి ఒకవేళ స్టాప్ లాసెస్ ఎవరైనా ఎక్సిట్ కాకుండా వాళ్ళ స్టాప్ లాసెస్ తీసుకొని, సో ఎక్సిట్ అయిన వాళ్ళకి స్టాప్ లాసెస్ హిట్ అయిపోతాయి ఈజీగా. సో మళ్ళీ వీళ్ళని కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ ఒకవేళ కాల్స్లో ఇక్కడ ట్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటుందిగా, సో వాళ్ళను కూడా ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ వరకు నిఫ్టీ కంటిన్యూస్గా డౌన్. సో మళ్ళీ 23,100 వరకు ఫాల్. అండ్ ఇక్కడ నుంచి స్మాల్ రైస్ లాస్ట్ మూమెంట్లో. సో అందుకే 2 PM తర్వాత అవాయిడ్ చేయాలి మెయిన్లీ. సో మన ఛానల్లో కూడా అదే డిస్కస్ చేసాం. 2 PM తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫ్రైడే లాగా మళ్ళీ సేమ్ ఫ్రైడే రాదు. సో కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు. ఎందుకంటే మార్నింగ్ సెషన్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్రెడీ మనకి ఫేవరబుల్గానే కంటిన్యూ అయింది. కానీ సెకండ్ సెషన్లో ఎందుకు సెల్లింగ్ ప్రెషర్ ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా అది ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచే సెల్లింగ్ ప్రెషర్ ఉంటూనే ఉంది. మీరు 23,400 పైన, 23,300 పైన మంచిగా ఫాల్ కాకుండా ఇక్కడే తిరిగి మార్కెట్ రియాక్షన్స్ టైప్లో తీసుకుంటే 2 PM నుంచైనా 3 PM నుంచైనా సెల్లింగ్ ప్రెషర్ ఉండేది. కానీ మార్నింగ్ నుంచే నిఫ్టీ ఇంత మంచి ఫాల్ కనబడినప్పుడు 2 తర్వాత 3 తర్వాత ఉండాల్సిన అవసరం లేదు. సో అది చిన్న లాజిక్, మంచి బేస్ అది. సో 23,100 అనేది మంచి సపోర్ట్లా ఫామ్ అయింది. 23,000 మెయిన్ సపోర్ట్ అది. సో ఇక్కడ నుంచే నిఫ్టీ స్మాల్ రివర్సల్స్ తీసింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మంచి ప్రాఫిట్స్ కూడా చాలామంది బుక్ చేశారు ఈరోజు. సో కూల్ డే ఈరోజు. అండ్ మనం 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే నిఫ్టీ ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్. అండ్ ఫర్దర్గా మనకున్న బేస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,100 అనుకోవచ్చు ఇప్పుడు. సో 23,100 to 23,000. సో ఇది మెయిన్ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు. సో మనకున్న లెవెల్స్లో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 23,600. సో ఇంత వోల్టాలిటీ చూపించింది కాబట్టి మనకి మార్కెట్ ఇప్పుడు డిసిషన్ అర్థం కాదు ఈజీగా. సో ఇంకా ఫర్దర్గా ఫాల్ జరిగేది ఉంటే 23,800 వరకు ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది మండే రోజు. అది కూడా ఎలాంటి నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ రాకుంటే
ఫర్దర్గా ఇంకా టెన్షన్స్ కానీ మిగతా సెల్లింగ్ ప్రెషర్ కానీ కంటిన్యూ అవుతే ఈజీగా 22,800 వరకు ఈజీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి అసలు రికమెండ్ చేయొద్దు ఎవరికి గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ. సో ఎలాంటి న్యూస్ వస్తుందో తెలియదు, సాటర్డే సండే ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉంటుందో తెలీదు ఈ మూమెంట్లో. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నా కానీ నిఫ్టీ చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే డెడ్ ఎండ్ వరకు వచ్చేసింది మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి అయితే నిఫ్టీ ఇంకా ఫాల్ స్ట్రాంగ్ అయినా ఉండాలి, లేకుంటే సో మళ్ళీ వోల్టైల్ సిచ్యువేషన్స్ అయినా కంటిన్యూ అవ్వాలి, ఆర్ పాజిటివ్ న్యూస్ వస్తే ఇంకొక 1000 పాయింట్స్ రికవరీ అయినా కనబడాలి. సో ఇంతకు మించి ఎలాంటి డిసిషన్స్ లేవు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడున్న రెసిస్టెన్స్ అనేది 23,600, 500. సో ఈ గ్యాప్ కనుక నిఫ్టీ ఫిల్ చేస్తుందా లేదా అని చూసుకోవాలి కమింగ్ డేస్లో. అండ్ 23,100 to 23,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా ఫర్దర్గా అప్కమింగ్ సెషన్స్లో ఉంటే మళ్ళీ అదే వోల్టాలిటీతో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనిపైన మనకి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక రికవరీ ఒక్కటే సరిపోదు, ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా జరగాలి. పాజిటివ్ న్యూస్ ఒక్కటే సరిపోదు మనకి. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నాం. సో 1 day టైం ఫ్రేమ్లో ఇంకా దారుణంగా ఉంది మార్కెట్. సో ఇది ఇంకా ఫ్రీ ఫాల్ అనే కనబడుతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఈ 1 day టైం ఫ్రేమ్లో. సో ఎగ్జాక్ట్లీ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. మెయిన్ సపోర్ట్ లెవెల్ 23,300 ఇది కూడా బ్రేక్ చేసింది కాబట్టి సో నిఫ్టీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 22,000 లాస్ట్. ఇంకా ఈ 22,000 సపోర్ట్ ఇవ్వకుంటే ఇలానే వారు కంటిన్యూ అవుతాయి, ఇంకా చాలా దారుణాలు జరుగుతాయి మార్కెట్లో. సో ఇన్వెస్టర్స్ ఇంకా ఫియర్కి గురవుతారు. ఎక్కడ క్యాష్ లేకుండా క్యాష్ అంతా మార్కెట్లో పెట్టేసి మార్కెట్లోనే ఆవిరైపోతూ ఉంటే మనం ఇంకా ఛాన్స్ ఏం దొరుకుతుందని చెప్పేసి చాలా ఒక మైండ్ సెట్ బిల్డప్ అవుతుంది, చాలా ఎమోషన్స్ అటాక్ అవుతాయి ఈ టైంలోనే. ఎందుకంటే వీళ్ళు ఎక్సిట్ అయ్యి కూర్చుంటే, క్యాష్లో కూర్చుంటే ఈజీగా వాళ్ళకి ఒక హోప్ బిల్డప్ అవుతుంది, మంచి లో వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు అని. కానీ ఆల్రెడీ క్యాష్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఫియర్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే అప్కమింగ్ ఈ వార్ సిచ్యువేషన్లో ఇంకేదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఇంకా దెబ్బ తినడం స్టార్ట్ అవుతాయి. సో అదే మనీ మనకి రియల్ లైఫ్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకే చాలామందికి ఇది ఒక ఫియర్ గేమ్ లాంటిది ఇప్పుడు. సో ఎక్కడ లూజ్ అయిపోతామో ఇంకా అని చెప్పేసి చాలామంది ఇంకా సెల్లింగ్ ప్రెషర్లో సెల్ చేస్తూనే ఉంటారు. ఒక చిన్న లాజిక్ అండ్ చూడాలి మళ్ళీ నిఫ్టీ 22,000 లాస్ట్ ఇంకా మనకి. సో ఇంతకు మించి మార్కెట్ ఇంకా వెళ్తుంది అంటే ఖచ్చితంగా అది ఇంకో నెక్స్ట్ 2020 అయిపోతుంది. 2020 సో మార్చ్ టైప్ ఆఫ్ మార్కెట్. సో ఈ టైప్ ఆఫ్ మార్కెట్ కనుక నిఫ్టీ ఇంకా కంటిన్యూ అవుతా మాత్రం చాలా దారుణంగా ఇంకా 50% పడిపోవడం అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడున్న ఆల్రెడీ ఆల్ టైమ్ హై నుంచి నిఫ్టీ ఫాలో అవ్వడం, అది కూడా 2 years వరకు నిఫ్టీ వెయిట్ చేసి మరీ ఇంత హైకి వచ్చి ఫాలో అవ్వడం అనేది చాలా బ్యాడ్ థింగ్ ఇది. సో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అందరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎంత ఫాల్ జరుగుతుందో కూడా ఎవ్వరికి అర్థం కాదు. సో ప్రతిరోజు ఇంత ఫాల్ స్ట్రగ్లింగ్ అవుతూనే ఉంది. చిన్న పాజిటివ్ న్యూస్ వల్ల జస్ట్ 200-300 పాయింట్స్ ఒక 2 days 1 days ఉంటాయి కథం. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మళ్ళీ అదంతా జీరో అవుతాయి, మళ్ళీ రికవరీ అవుతాయి కిందికి, మళ్ళీ డౌన్ ట్రెండ్కే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో చూసుకోవాలి. సో 20% మినిమం అనుకుంటున్నాం. సో మార్కెట్ ఇంకా 20% అనుకుంటే, 25% అనుకుంటే ఇంకొక 6,000 అంటే 20,000 బిలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా వెళ్తే మాత్రం నిఫ్టీ ఫాస్ట్గా ఇంకొక 50% ఫాల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 2020లో మనం ఎక్కడైతే లెవెల్ చూసామో సో దాని హై వరకు మనం నిఫ్టీ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది ఈ వారు కనుక ఇంకా ఎఫెక్టివ్గా ఉంటే మాత్రమే. ఆర్ఎల్స్ మనకి ఈజీగా 22,000 నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఫాస్ట్గా రికవరీ అవ్వాలి అంటే ఈ వార్లో కనీసం ఈ ట్రంప్ అయినా ఇజ్రాయెల్ ఇరాన్ అయినా వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్నెస్ ఉంటేనే రికవరీ అవుతాయి. అదర్వైజ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఇలానే అటాక్స్ కానీ అండ్ ఈ దేశంలో ఆ దేశంలో రిటాలియేషన్స్, అటాక్స్, రివర్స్ అటాక్స్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే మార్కెట్స్ ఇలానే పడుతూ ఉంటాయి. అందులో ఎలాంటి పాజిటివ్ థింగ్ జరగదు. సో ట్రేడర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి మీకు వచ్చిన గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్లో ఉన్న ప్రాఫిట్స్ అన్ని సేవ్ చేసుకోండి. ఇకపై ఈ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనే మార్కెట్ నుంచి ఎక్సిట్ అవ్వండి. మళ్ళీ హోప్స్తో మీరు బిల్డప్ అవుతా మాత్రం ఒక్కరోజు 1,000 పాజిటివ్ క్యాండిల్ వచ్చినా అని మీరు తీసుకున్న ప్రాఫిట్స్ అన్నీ జీరో అయిపోతాయి. సో ఇది ఒక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి స్ట్రాంగ్గా. అండ్ 23,000 నుంచి సపోర్ట్ తీసుకోవాలా లేదా, సో లాస్ట్ థింగ్ ఇది.
ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే బెటర్. లేకుంటే నెక్స్ట్ లెవెల్ మీకు చెప్పిన ఆల్రెడీ 22,000 లెవెల్, 22,000 ఆర్ 21,800. సో ఇది లాస్ట్ లెవెల్. ఇంకా సో ఇంతకు మించి నిఫ్టీ ఫాలో అవుతుందా అంటే అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ కిందకి వస్తుంది. సో జాగ్రత్త ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా టైం టు టైం మీరు మార్కెట్స్ని అనలైజ్ చేస్తూ క్యాష్లో కూర్చుంటే బెటర్. ఇది మంచి టైం. క్యాష్లో కూర్చొని మళ్ళీ పాజిటివ్నెస్ బిల్డ్ అవుతే అంతకు మించి ఇంకో మంచి ప్రాఫిట్ ఉండదు. ఎందుకంటే మీరు రివర్సల్ అయినప్పుడు, రికవరీ అయినప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మార్కెట్స్ వెళ్తే కదా, ఎలాగైనా మార్కెట్స్ పాజిటివ్లోకి వెళ్ళాల్సిందే ఎప్పటికైనా. కానీ మీరు ఇక్కడ ఇంత డిస్ట్రక్షన్లో కూడా కూర్చొని ఉంటే సో ఇదంతా ఏదో ఒకటి జరుగుతుంది ఈ ప్లేస్లో. కానీ మీరు ఇంకా పాజిటివ్నెస్తో ఉంటే కొంచెం మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అందుకే క్యాష్లో కూర్చొని ఇంకా మంచి డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే రికవరీ క్యాండిల్ అనేది వన్ డే డిసైడ్ అవ్వదు, అది 2-3 డేస్ ఉండి డిసైడ్ అవుతుంది. కాబట్టి సో ఆలోచించుకొని మంచిగా ట్రేడ్ చేస్తే బెటర్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్గా ట్రేడ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. యూట్యూబ్ అండ్ ప్రతి ఒక్క లైవ్ స్ట్రీమ్లో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ ఇక్కడ ఇస్తూ ఉంటా. సో మంచి సపోర్ట్స్, రెసిస్టెన్స్, మార్కెట్ ఎలాంటి అనాలిసిస్ చూస్తున్నామో ప్రతి ఒక్కటి ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటా. మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఛానల్. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బిగినర్స్ అయినా ఇంకా చాలా కాన్ఫిడెంట్గా, సేఫ్గా, లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండాలనుకుంటే మన ప్రీమియం ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో నాకు డిఎం చేస్తే సరిపోతుంది. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నా ఐడి ఉంటుంది. అక్కడ మన ఐడి క్లిక్ చేసి నాకు డిఎం చేస్తే సో మీకు ప్రీమియం ఛానల్లో మెంటర్షిప్ కానీ సో అందులో కూడా జాయిన్ చేపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఈ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఎందుకంటే మీకు ప్రతి ఒక్క మార్కెట్ అనాలిసిస్లో రియల్ టైం ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, సో ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, బిగినర్స్ అయినా ఈ అడ్వాన్స్డ్ ట్రేడర్స్ అయినా. సో ఎవరైతే లూజ్ అయిపోతున్నా అని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మన ఛానల్. అండ్ మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవచ్చు మన ప్రీమియం ఛానల్లో. ఇంకా హోప్స్ బిల్డప్ లేకుండా ఫ్రీగా, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ మార్కెట్స్లో కూడా. అండ్ దాట్స్ ఇట్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్ హెచ్ తెలుగు. థ్యాంక్ యూ.